బ్రేకింగ్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామికి సెట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసులు పంపింది. అయితే లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి పేరు అసలు వినిపించలేదు. ఇప్పుడు కూడా ఆయనను కేవలం సాక్షిగానే పిలుస్తున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతుంది. తీగలాగితే డొంక కదిలినట్టుగా ఉంది ఈ వ్యవహారం. ప్రస్తుతం గత వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి నారాయణ స్వామికి సిట్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ అప్డేట్స్ ఏంటి? ఏపీ లిక్కర్ కేసులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది సిట్. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారం ఉన్న ఏ వ్యక్తులైనా సరే పిలిచి మరీ విచారిస్తూ ఉన్నారు. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ కీలక అధికారిగా ఉన్న రజత్ భార్గవ్ ను సిట్ అధికారులు పిలిచి విచారించారు. తాజాగా ఈ కేసులోని అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ స్వామికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకు రావాలంటూ కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే నోటీసులో చూసినట్టయితే సాక్షిగా పిలుస్తున్నామంటూ కూడా సిట్ చెబుతుంది. ఎందుకంటే అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసి మంత్రిగా ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఎంతవరకు తనకు తెలుసు, ఆయన ప్రమేయం ఎంతవరకు ఉంది, ఎవరికైనా ఆదేశాలు, దాంతో పాటు ఇందుకు సంబంధించిన ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఎంతవరకు ఇందులో సమాచారం ఉంది, ఎవరైనా ప్రోద్బలంతో ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు మంత్రిగా అనే కోణానికి సంబంధించి విచారిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకు నారాయణ స్వామిని రమ్మంటూ సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు దాదాపు 300 పేజీల పైగా ప్రాథమిక ఛార్జ్ షీట్ ను దాఖలు చేసేందుకు సిట్ సిద్ధమైంది. అది రేపు ఎల్లుండో దాఖలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడే మొత్తం 40 మందికి పైగా ఈ కేసులోని నిందితులుగా చేర్చారు. 11 మందిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి లాంటి వాళ్ళను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలోని చాలా కీలక వ్యక్తులు అరెస్టు క్రమం జరిగిన తర్వాత మరింత చట్టపరంగా ఈ కేసు నిలబడాలంటే ఎటువంటి ఏ దారిలోని ఆధారాలు ఉన్నా సరే వాటిని ఖచ్చితంగా సేకరించాలి అనే నిర్ణయానికి సిట్ వచ్చింది. ఇప్పటికే దాదాపు 220 మందికి పైగా సాక్షులను నుంచి కూడా పూర్తి సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలో మొత్తం ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఖచ్చితంగా ఆ హయాంలోని మంత్రిగా ఉన్న వ్యక్తి నారాయణ స్వామి నుంచి కూడా పూర్తి వివరాలు సేకరించాలి అనే నిర్ణయానికి సిట్ వచ్చింది. అందులో భాగంగానే ఆయనకి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆయన సాక్షిగా రమ్మంటూ కూడా నోటీసులో పేర్కొన్న నేపథ్యంలోని సాక్షిగా ఎంతవరకు నారాయణ స్వామి పూర్తిగా సహకరిస్తారు, ఎంతవరకు సమాచారం ఇస్తారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఖచ్చితంగా ఈ కేసు మొత్తం దాదాపు తుది దశకు చేరుకున్న నేపథ్యంలోని ప్రస్తుతం నారాయణ స్వామిని విచారణకు రమ్మంటాం ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన నుంచి ఎటువంటి సమాధానాలు సేకరిస్తారా లేదా అంత మాత్రం చూడాల్సి ఉంది. 21వ తారీఖు ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి సాక్షిగా విచారణకు రమ్మంటూ కూడా సిట్ అధికారులు మాజీ మంత్రి నారాయణ స్వామికి నోటీసులు జారీ చేశారు. గాలిబ్, అయితే దేశంలోనే అత్యంత భారీగా ఏపీలోనే మద్యం కుంభకోణం జరిగింది. మరి మద్యం అంతా కూడా ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి కనుసన్నల్లోనే జరుగుతుంది కాబట్టి మరి ఆయన కేవలం సాక్షిగానే పిలుస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో ఈయనకి ఎటువంటి సంబంధం లేదని భావించవచ్చా? అవును, ఎస్. ఎందుకంటే సాక్షిగాని పేర్కొన్నా సరే వీళ్ళ వద్ద అంటే సిట్ వద్ద ఉన్న సమాచారం ఎంతవరకు ఉంది, ఎందుకంటే అప్పుడు వరకు డిజిటల్ గా ఉన్న ఈ లిక్కర్ సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా పూర్తి స్థాయిలోని మాన్యువల్ గా మార్చి ఏదైతే ముడుపులు ఇచ్చిన డిక్షనరీలకి లిక్కర్ సంబంధించి కూడా సేకరించారు, అందుకు నుంచి కూడా లంచాలు తీసుకున్నారు అనేది మాత్రం పెద్ద ఎత్తున ఆధారాలు, అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సిట్ సేకరించిన నేపథ్యంలోని అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి ప్రభుత్వానికి సంబంధించిన ఈ సమావేశంలో ఆయన పాల్గొనడం జరిగింది. ఆయన ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు, ప్రభుత్వ పెద్దలు చెప్పిన అంశాలను ఏ విధంగా ఆయన
ఇంప్లిమెంట్ చేశారు అనే సమాచారాన్ని మాత్రం సిట్ అధికారులు సేకరించే అవకాశాలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా నారాయణ స్వామికి సంబంధించి ఎంతవరకు పాత్ర అనేది మాత్రం చూడాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ కు సంబంధించి తొలిగా అడుగు వేసే సమయంలోని సమావేశాల్లో కూడా ఎక్కడ నారాయణ స్వామి పేరు ఎక్కడ మనకి ఇప్పటి వరకు కనిపించలేదు. నారాయణ స్వామి ఇన్వాల్వ్మెంట్ అంతగా లేదనేది కూడా సిట్ భావిస్తుంది. అయితే నారాయణ స్వామి ఇన్వాల్వ్మెంట్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఆయన ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు జోక్యం చేసుకోవటం, దీనికి సంబంధించిన స్కామ్ వ్యవహారం నడిపించడం, డిక్షనరీల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తరలించడం, మొత్తం ఈ వ్యవహారాన్ని పెద్ద చైన్ సిస్టమ్ లోని చేసినట్లుగా తెలుస్తుంది. అయితే నారాయణ స్వామికి సంబంధించిన పాత్ర సూత్రధారి ఎంతవరకు ఉన్నారు, ఇందుకు సంబంధించిన వ్యవహారంపై నారాయణ స్వామి ఎంతవరకు పనిచేస్తున్నారనేది మాత్రం చూడాల్సి ఉంది. మొత్తం మీద ఆయన సాక్షిగా పిలుస్తున్న నేపథ్యంలో సాక్షిగా ఎంతవరకు సమాచారం సేకరిస్తారు, ఒకవేళ సాక్షిగా ఆయన సహకరించకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఆయన సాక్షిగా పిలిచినట్లుగా సిట్ చెబుతుంది. అయితే సిట్ ఈ ప్రశ్నలు ఎంతవరకు తీసుకుంటారు, ఎందుకంటే కేసు దాదాపు చివరి దశకు వచ్చిన నేపథ్యంలోని మరింత సమాచారాన్ని సేకరించే దిశగానే నారాయణ స్వామిని పిలిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. చూడాలి ఆయన ఎంతవరకు ఆయన నుంచి కూడా ప్రశ్నలు రాబట్టాలనే దానిపై కూడా ఒక చర్చ మాత్రం జరుగుతుంది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.